కూటమి ప్రభుత్వం గత 12 నెలల్లో 9.34 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఆకర్షించింది. గత వైసీపీ హయాంలో 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం కోల్పోయినవి కూడా తిరిగి రాబట్టారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో 340కి పైగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ద్వారా 25 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఆధారిత విద్య, డిజిటల్ నైపుణ్యాలు మరియు అధునాతన తయారీ వంటి రంగాలపై దృష్టి సారించారు. సీఎం మంత్రి లోకేష్ సింగపూర్ పర్యటనలో 45,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన హామీలు పొందారు. గూగుల్ విశాఖలో సుమారు 50,000 కోట్లతో ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఇండోసోల్ సోలార్ 58,469 కోట్లు, అనకాపల్లిలో లారస్ ల్యాబ్స్ 5,630 కోట్లు, విశాఖపట్నంలో లూలు గ్రూప్ 1,500 కోట్లు, టీసీఎస్ 1,370 కోట్లు, కాగ్నిజెంట్ 1,582.98 కోట్లతో పెట్టుబడి పెట్టనున్నాయి. నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ 1,47,162 కోట్లతో దేశంలోని అతిపెద్ద తీర ప్రాంత ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి, ఉద్యోగాల సృష్టికి ఎంతగానో దోహదపడతాయి.